ఉన్నారు? బాగున్నారా? అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో ప్రభాజనాలకు మేము బాగుండాలి, మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు వీడియో ప్రారంభిస్తున్నామండి. మనం వచ్చేసి గుంటూరు అండి, అరండల్పేట 1/1 అనమాట. అయితే కళ్యాణి టిఫిన్ సెంటర్ వద్దకు వచ్చేసాయి అనమాట అండి. ఇక్కడ మొత్తం కూడా చాలా క్రౌడ్గా ఉన్నారు, ఫుల్ జనంతో తుమ్ముగా ఉన్నారనమాట. ఫుల్ బిజీతో ఉన్నారు వాళ్ళు కూడా. మనం చూసారా ఎలా వెళ్తున్నారు. ఇక్కడ టిఫిన్ సెంటర్ ప్రత్యేకతలు ఏంటో, అభిరుచిని ఎలా ఉంటుందో, వాళ్ళ టేస్ట్ ఎలా ఉంటుందో, క్వాలిటీ ఎలా ఉంటుందో, రేట్స్ ఎలా ఉంటాయో మొత్తం కూడా చూసేద్దాం. ఎందుకు మరి ఆలస్యం, త్వరగా వెళ్ళి చూసేద్దాం. ఎందుకు రండి. దోశ, పూరి, గార, ఆనంద సూపర్ దోశ, నెయ్యి ఇడ్లీ, నెయ్యి దోశ ఉంటుంది. ఓకే ఓకే. ఉదయం ఎన్నింటి నుంచి స్టార్ట్ అవుతుంది? ఉదయం 7, మధ్యాహ్నం ఎన్నింటి వరకు? 11:30 దాకా. సాయంకాలం కూడా ఉంటుందా? సాయంత్రం కూడా సపరేట్ ఏంటి స్పెషల్ ఏంటి మరి సాయంకాలం? చపాతీ ఒకటే, చపాతీలు తయారు చేస్తారు. ఆయిల్ అది ఏమి చేస్తానా? రేట్స్ ఎలా ఉంటాయి అమ్మా? రీజనబుల్ రేట్స్. ఓకే, క్వాలిటీ బాగుంటుందా? పిండి అవి మీరే తయారు చేసుకుంటారా? చట్నీలు అవి మీరే ఓన్ హస్తాలతో? వైఫ్ హస్బెండ్ అనమాట, ఇద్దరు కూడా భార్య భర్తలు మెయింటైన్ చేసుకుంటారు. టిఫిన్ సెంటర్ పేరేంటి మీ మాటల్లో చెప్పండి? కళ్యాణి టిఫిన్ సెంటర్. అడ్రస్ ఏంటో చెప్పండి. అరండల్పేట 1/1, రైల్వే స్టేషన్ ఆపోజిట్. ప్రతిదీ కూడాను నీట్గా తయారు చేస్తారు. ఇద్దరు కష్టపడుతున్నారు, ఒక పాప ఒక బాబు అంటండి. పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడుతున్నారు. ఎవరైనా అంతే కదండి, వయసులో ఉన్నప్పుడు కష్టపడాలి, వృద్ధాప్యం వచ్చినప్పుడు సుఖపడాలి. చాలా ఇద్దరు కూడా ఆహ్వానించే విధానం కూడా బాగుంటుందండి. కస్టమర్స్ని విజిట్ చేసే విధానం, కూర్చోండి తినండి అంటున్నారు. ప్రతి వాళ్ళు కూడా రేట్స్ అవి క్వాలిటీ ఫుల్ చూసే అనమాట. మరి భార్య భర్తలు ఇద్దరు మెయింటైన్ చేస్తారు. ఇంట్లో అవి ఓన్గా చెప్పాడు కదా బాబు తన మాటలో. సండే కూడా ఉంటుందమ్మా? సండే వివాహాలు, శుభకార్యాలకు, పెళ్లిళ్లకు ఏమైనా ఆర్డర్ చేస్తారా? ఖచ్చితంగా చేస్తారు. మా బాబాయ్ కూడా టైం ఇవ్వండి, మా బాబాయ్ గారు పెళ్లిళ్ళకి, శుభకార్యాలకి ఏ ఆర్డర్ అయినా A to Z తయారు చేయగలరు. ఓకే ఓకే. మీరు ఇక్కడ ఏమేమి తయారు చేస్తారు? ఏమేమి పదార్థాలు తయారు చేస్తారు? దోశ, పూరి, గార, బజ్జీ, చపాతి చాలా తయారు చేస్తారు. ఈ వయసులో కూడా చాలా కష్టపడుతున్నారు మీరు. మీ కొడుకు కోసం అని చెప్పేసి మనవాళ్ళు కొడుకుల కోసం శ్రమ పడుతున్నారు. కష్టే ఫలం ఎప్పుడైనా సరే. ఇంకా మధ్యాహ్నం దాకా ఉంటారా? 12 సాయంత్రం 4 గంటల కానుంచి రాత్రి 11. మరి ఏం తింటారు మీరు? ఇంత ఎనర్జీగా ఉంటారు, ఎంత ఆరోగ్యంగా ఉంటారు? అనేం తినడు, అందుకే అంత ఏమి తినడా? ఫుల్ క్రౌడ్ గా ఉన్నారండి. సరేనా, నా థ్యాంక్స్. ఈ పనిలో నువ్వు ఉన్నావు కదా, ఫుల్ క్రౌడ్ గా ఉన్నారు, అందిస్తున్నారు. ఓకే. మైసూర్ బజ్జీలు, గారెలు, పూరీలు అనమాట. పెయింటింగ్ చేస్తున్నారు. ఆలు కూర అనమాట అండి. ఇదేమో పల్లి చట్నీ, ఇదేమో టమాటానా అల్లం చట్నీ. అల్లం చట్నీ. ఇదేమో గ్యాస్ కౌంటర్ అండి, దోశ కౌంటర్ అనమాట. పెసర దోశ, మామూలు దోశ ఇలా పెట్టేస్తున్నారు. ఫుల్ క్రౌడ్ తోటి జనం మొత్తం కూడా ఫిదా కావాల్సిందేను. ఈ ఏరియా మొత్తం కూడా తినేవాళ్ళు
తింటున్నారు. పార్సిల్స్ కట్టించుకునే వాళ్ళు పార్సిల్స్ కట్టించుకుంటున్నారు. బాగా ఫుల్ బిజీ తోటి ఉన్నారు. ఇడ్లీని అనమాట. ఇడ్లీ తీసుకున్నారు ఇప్పుడే చక్కగా. వేడి వేడి ఇడ్లీ గరం గరంగా తయారయ్యాయి. అండ్ పూరీలో రెండు వేస్తున్నారండి. దాని పక్కన అన్నయ్య పెట్టేసి పూరి గట్టు ఓన్లీ కోరేసి ఇంట్లో బోండా కడిగి 2 ప్లేట్లు కొట్టారు. రోస్ట్ అట్లా ఆంటీ కట్టు ఉల్లిపాయ తిన్నాయి కదా, రోస్ట్ అట్లా ఆంటీ కట్టు. సింగిల్ పూరి ఆనియన్ దోశ, ఉప్మా ఉంది, ఉల్లిపాయ 2 ఉన్నాయి. 3 దోశ, 1 ప్లేట్ కారా, 2 ప్లేట్ పెసర దోశ అమ్మా. మా పెసర దోశ ప్లేట్ ఇడ్లీ, 2 ప్లేన్, 1 కారం దోశ, మొత్తం 4 ప్లేట్లు, 1 కారం, 2 ప్లేన్ అంటే 2 కారం లేకుండా. పుట్నాలండి, చూసారా, బస్తానన్నమాట చక్కగా. జనాలకి క్వాలిటీ
అక్క ఇదేనా 60 రూపాయలు. ఉల్లిపాయలు ఉంటాయి కానా? ఈ పూరి కౌంటర్ అన్నమాట. పూరికి ప్రిపరేషన్ జరుగుతుంది ఇక్కడ. పెద్దయిన పూరి తయారు చేస్తున్నారు, తర్వాత కాల్చుతారు. ఉన్నాయండి ఇక్కడ టిఫిన్స్ బాగుంటాయా? ఓకే, ఏం తింటున్నారు? దోశ. చట్నీ ఎలా ఉంది? బాగున్నదా? ఓకే, పరిశుభ్రంగా ఉంటుంది, క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు, రేట్స్ రీజనబుల్ రేట్స్. ఓకే, ఎంజాయ్ చేయండి. డైలీ వస్తారా? ఓకే. ఇదిగోండి ఇడ్లీనను అలాగే బోండా అన్నమాట. మైసూర్ బజ్జీ చట్నీలు గట్టిగా ఉన్నాయి. సూపర్ అన్నమాట. టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్పండి. ఎలా ఉన్నాయి? బాగున్నాయా? క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు, రేట్స్ తక్కువ. చట్నీ మాత్రం గట్టిగా ఉంది. చట్నీ ఫుల్ గట్టిగా ఉంది. ఫిదా కావాల్సిందే, ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. చట్నీ కానీ ఇడ్లీ కానీ బాగా ఉంది. బోండా తినండి ఎంత ఎలా ఉందో. మైసూర్ బోండా ఎలా ఉంది? బాగున్నాయా? ఓకే, బాగా ఉడికిపోయినాయి, బాగా బాగున్నాయి. కమ్మగారు వచ్చాయి. సూపర్, ఎంజాయ్ చేయండి. విస్త్రాక్ అనమాట, చక్కగా విస్త్రాకు. ఇడ్లీ కూడా మంచిగా అరోమా, మంచి ఫ్లేవర్ వస్తుంది. విస్త్రాకులో ఇడ్లీ అంటే అదొక స్మెల్ మంచిగా ఉంటుంది అనమాట. బాగుంటుంది. కొంచెం అయితే తీసి చట్నీలు, 2 చట్నీలు, గట్టి చట్నీ, అల్లపు చట్నీ, కారపొడి వేస్తాడనమాట. క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారండి, రేట్స్ రీజనబుల్ రేట్స్. రైల్వే స్టేషన్ రోడ్ అనమాట. అరెండర్పేట 1/1 శ్రీ కళ్యాణి టిఫిన్ సెంటర్. ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. చట్నీ మధురంగా ఉంది. ఎప్పుడైనా గట్టిగా చట్నీ బాగుంటే బాగుంటుంది. పూరి గుమగుమలాడిపోతుంది. వేడి పూరీలు అనమాట. చక్కగా చట్నీ కూడా కరెక్ట్గా ఉంది. ఆశీర్వాద్ గోధుమ పిండి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు, పరిశుభ్రంగా తయారు చేస్తున్నారు. రేట్స్ అయ్యి రీజనబుల్ రేట్స్. భార్య భర్తలు ఇద్దరు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్, హోమ్ మేడ్ అనమాట. బంగాళదుంప ముక్కలు, అలాగే క్యారెట్లు, పచ్చిమిరకాయ, ఉల్లిపాయలు.
ఫిదా కావాల్సిందే. ప్రతి ఒక్కరు తప్పకుండా విజిట్ చేయండి. ఇంట్లో మనం ఎలా తయారు చేసుకుంటాం అలాగే ఉన్నాయండి. తినేకొద్ది తినాలనిపిస్తుంది. మంచి అరమా, మంచి ఫ్లేవర్ తోటి నోట్లో నీళ్ళు అట మంచి టేస్ట్ వస్తుంది. ఫుల్ ఫిదా కావాల్సింది. ఎంత క్రౌడ్ జనం విపరీతంగా ఇసుకేస్తే రాలన్నట్టున్నారు. అమృతమై ఇంకెందుకు మరి ఆలస్యం త్వరగా చూపించండి. ఒక్కసారి టేస్ట్ చూడండి మీరే. అదృష్టం. రైల్వే స్టేషన్ ప్రక్కనే ఉంటుంది. ట్రైన్కి వెళ్ళేటప్పుడు తినొచ్చు, చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. పార్సల్ కట్టుకునే ట్రైన్లో కూర్చొని తినొచ్చు. మంచి వెసులుబాటు, మంచి సౌకర్యం. ఈ కళ్యాణి టిఫిన్ తింటున్నారు మా వారు. చట్నీ, దోశ ఎలా ఉందో చెప్పండి. ఆ? అవును అవును. మంచి రుచిగా కమ్మగా బాగున్నాయి. అమృతం ఉన్నట్టే ఉన్నాయి. కస్టమర్లు ఫుల్ క్రౌడ్ అండి. బాగా తినేవాళ్ళు తింటూ పార్సిల్స్ గట్టిగా ఊపిరాళ్ళ ఇసుకేస్తారు అన్నట్టున్నారు జనం. బాగున్నాయా దోశ? అదుర్సా అవును, చాలా బాగా విజిట్. అవును అవును. పదార్థాలు కూడా బాగున్నాయండి, కమ్మగా బాగున్నాయి. రైల్వే స్టేషన్కి వెళ్ళేటప్పుడు మనం ట్రైన్కి వచ్చినా పార్సిల్స్ కట్టించుకొని ట్రైన్లో కూర్చొని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు, లేకపోతే తినేసైనా వెళ్ళొచ్చు. సూపర్, ఎంజాయ్ చేయండి. తిన్నాం కదండి, ఎంత రుచిగానే కమ్మగానే అమృతమేనమాట. దోశ కానీ, ఇడ్లీ కానీ, మైసూర్ బజ్జీలు కానీ, చట్నీలు కానీ అమృతమేనమాట. అదృష్టం అనమాట. అంటే ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. రైల్వే స్టేషన్ రోడ్ అనమాట. అరెంగల్పేట 1/1 అనమాట అండి. ఈ కళ్యాణి టిఫిన్ సెంటర్ అనమాట. భార్య భర్తలు ఇద్దరు కష్టపడుతూ కస్టమర్లకు ఇష్టంతో ఆహ్వానిస్తూ ముందు చేస్తున్నారు. మన కన్నుల విందరాలంతా ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. అంటే ఈ రోజుకి వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మరొకండి. మళ్ళీ రేపటి వీడియోలోని మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.